జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో గోదాదేవి 3వ రోజు మనకు అందించిన 3వ పాసురం. ఓంగియులగళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம் பாவைக்கு சாற்றி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்யது ஓங்கு பெரும் சென்னலோடு கைலுகள பூங்குவளை போதில் போரிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நைருக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்த ఏలోరెంభావాయ్. ఈ 3వ పాసురములో గోదాదేవి పరమాత్మ యొక్క ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క పాసురములో కీర్తిస్తూ ఉన్నారు. అసలు సమృద్ధి అంటే ఎలా ఉంటుందో ఈ పాసురములో తెలియచేస్తూ ఉన్నారు. వామన అవతారం గురించి కీర్తిస్తున్నారు ఈ పాసురంలో. మానవ అవతారంలో స్వామి కిందకు దిగి వచ్చినది వామన అవతారం. ఎలా కీర్తిస్తున్నారు అంటే, ఎంత అందముగా ఉన్నారో ఆ వామనుడు, ఎంత చమత్కారం చేశారో ఆ చిన్న వటువు రూపంలో ఉంటూ. ఆ బాల వటువు నడిచి వస్తుంటే ఏమి కాంతి, ఏమి తేజస్సు. అందరూ ఆ యాగశాలలో ఆ రూపాన్ని చూసి మైమరిచిపోయారు. వామనుడు అలా వస్తుంటే యజ్ఞగుండంలో అగ్నిజ్వాలలు అలా పైకి లేచాయట. యజ్ఞశాలకు వచ్చి వామన్ను దానమడిగారు బలిచక్రవర్తిని. బలిచక్రవర్తి దాన జలం పోసారో లేదో అలా సత్యలోకం వరకు పెరిగిపోయారు స్వామి. ఆ వామనావతారంలో ఉన్న స్వామి అంటే ఆండాళ్లకు పరమ ప్రీతి. కృష్ణావతారంలో స్వామి ఎలా చిన్న బాలుడిగా వచ్చారో వామనావతారంలో కూడా చిన్న బాలుడిగా వచ్చారు. అందుకే స్వామి అంటే ఆండాళ్లకు పరమ ప్రేమ. స్వామి అలా పైకి బాగా పెరిగిపోయి పైనున్న 7 లోకాలు, కింద ఉన్న 7 లోకాలు తన యొక్క శ్రీపాదముతో కొలిచినటువంటి ఆ ఉత్తముని యొక్క పేరుని కీర్తిస్తాం అని గోదాదేవి పలుకుతున్నారు. ఇంకా ఈ పాసురములో స్నానం చేద్దాం అని చెబుతోంది ఆండాళ్ళు. అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణగణాలు అలా పట్టిపోవాలి స్నానమాడినట్లు. స్వామి యొక్క కళ్యాణ గుణాలతో నిరంతరం స్వామి నామంతో స్నానమాడాలి అని తెలియపరుస్తున్నారు. దానమడిగిన వామనుడు విష్ణువు అని బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యులు బలికి తెలియపరుస్తూ దానము ఇవ్వవద్దని హెచ్చరిస్తున్నారు. అందుకు బలిచక్రవర్తి లక్ష్మీ అమ్మవారిని సంతృప్తి చేయించిన ఆ శ్రీ మహావిష్ణువు చేయి క్రింద నా చేయి పైన ఉంటూ దానం అడిగినప్పుడు ఇటువంటి భాగ్యము, గౌరవము ఏ లోకములో ఎక్కడైనా దొరుకుతుందా? నేను ఎలాగైనా దానం ఇస్తాను అన్నారు బలిచక్రవర్తి. నాశనం అయిపోతావు, నా మాట విను అన్నారు శుక్రాచార్యులు. బలి వినలేదు. అప్పుడు బలి వటువు రూపంలో ఉన్న స్వామిని నీకేమి కావాలి అంటే, స్వామివారు 3 అడుగుల భూమి కావాలి అని అలాగా పెరిగిపోయారు సూర్యలోకము నుంచి సత్యలోకం వరకు తన పాదంతో. అటువంటి పాదము గురించి పాడుదాము రండి అని ఆండాళ్ళు తన గోష్ఠితో చెబుతోంది. అలా పాడితే ఆ ఉత్తముని కీర్తిస్తే, మనము నోము పేరుతో స్నానాలు చేస్తే దేశమంతటా నెలకు 3 వర్షాలు కురిసి ఈతి బాధలు తొలుగుతాయి. ఎర్రని వరిచేలు స్వామి సత్యలోకం వరకు పెరిగినట్లు అలా పెరుగుతూ ఉంటాయి. చెరువులో చేపలు ఆహ్లాదముగా ఎగురుతాయి. తుమ్మెదులు పద్మంలో మకరందాన్ని తాగి ఆ పద్మంలోనే మత్తెక్కి నిద్రపోతాయి. ఆవులు కడుపు నిండా గడ్డి మేసి పాల కుండల నిండా పాలిస్తాయి. పల్లెలు, పట్టణాలు దేశమంతా నిత్య సంపదలతో నిండుగా ఉంటాయి. అటువంటి స్వామిని కీర్తిస్తే మన దేశమే సుభిక్షముగా ఉంటుందని ఆండాళ్ తల్లి గోపికలతో చెబుతోంది ఈ పాసురంలో. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.